ఎలాగో అల్లుడు లోన్ తీర్చేస్తానని చెప్పినప్పటికీ మనం ఆఫీస్కి వెళ్ళి ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. దీనికి నేనెందుకు రావాలి? ఓ అదా, ఆటోకి 100 రూపాయలు ఖర్చు అవుతుంది అనుకుంటున్నావా? అంతా నీ భవిష్యత్తు కోసమే నా తపనంతా. నువ్వు కూడా ఆఫీస్లో విషయాలని తెలుసుకోవాలి కదా. ఇప్పుడు అర్థమైందా అమ్మా? ఇక్కడ ఆపు బాబు, ఇక్కడ ఆపు. ఎంతైంది అయ్యా? 100. తీసుకో రా అమ్మా. అమ్మాయి నువ్వు చాలా అదృష్టవంతురాలివి. మేనేజర్ లేరా? అపాయింట్మెంట్ ఉందా? అయ్యో నేను మేనేజర్ మేనమావని, నాకెందుకు అపాయింట్మెంట్? సార్ రావడానికి 12 గంటలు అవుతుంది, మీరు వెయిట్ చేయండి. అలాగే వెయిట్ చేస్తాను. రా అమ్మా. సార్ వచ్చేసారు. చూడరుడు, చాలా సేపటి నుంచి నీకోసం వెయిట్ చేస్తున్నానయ్యా. సారీ మామయ్య, నా ఫ్లైట్ కొంచెం లేట్ అయింది. మీరు వెళ్ళి లోపలికి. ఎనిమిదో క్లాస్లో ఫెయిల్ అయితే ఐఏఎస్ రాయడం కుదరదని అమ్మ చెప్పింది. నీకు రాబోయే భర్త మంచి ఉద్యోగస్తుడై ఉండాలని చెప్పావు కదా, అందుకే ఈ కంపెనీలో షేర్స్ కొనిపెట్టాను. ఇప్పుడు నాకు నెలకి 10 లక్షలు శాలరీ వస్తుంది. ఇప్పుడు హిందీ సినిమాలో లాగా హీరోయిన్ రౌడీ హీరోని ఇష్టపడుతుందా? ఈరోజు బ్యాంకులో బ్యాండ్ మ్యూజిక్ ఉండుంటే నా సమాధానం ఆ రోజులా. ఒక బొకే కొనుక్కుని రా వెళ్ళు. మనకెందుకురా ఇప్పుడు బొకే? నువ్వు వెళ్ళి కొను, ఒకరికి ఇవ్వాలి. నా వల్ల కాదురా, కావాలంటే నువ్వే వెళ్ళి కొనుక్కో. కొంచెం వెళ్ళరా, నా కోసం కొను. ఎందుకురా ఇప్పుడు ఇదంతా? దిగి వెళ్ళరా. వెళ్ళరానా? నేను మీకు డిస్టర్బ్గా ఉన్నాననిగా నన్ను కిందకి దించేశారు. ఏంటే డబ్బులు తీసుకురాలేదు, 1 నిమిషం ఉండే. రేయ్ రేయ్ డబ్బులు రా. రేయ్ నువ్వు తీసుకురా. ఆగరా. రేయ్